ఈమె అతన్ని పెళ్లి చేసుకోబోతుందట అనే పుకార్లు షికార్లు చేశాయి. దాదాపు సంవత్సరంన్నరగా ఇద్దరు చెట్టా పట్టాలేసుకొని తిరిగారు. ఒక రకంగా పెళ్లి కాని భార్యాభర్తల్లాగా సంసారం చేశారనే మాటలు కూడా వినబడ్డాయి. ఆయన మెడలో ఉన్న చైన్ నేను కొనించిందే, నేనే గిఫ్ట్ ఇచ్చాను. లైంగికంగా దాడి చేసిన వాళ్ళని, రేప్ చేసిన వాళ్ళకి గిఫ్టులు ఇస్తారా? ఈమె ఆమె భర్తకు ఫోన్ చేసి రాయలసీమకు సంబంధించినటువంటి ఒక బడా రాజకీయ నేత ఇంట్లో ఆమె మోసం చేసిందా, మోసపోయిందా అనే విషయం గురించి మనం క్లియర్గా మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్, నా వీడియోలు చూసేవారు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షనే నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూలో ఆమె మోసపోయిందా, మోసం చేసిందా? మామూలుగా ఇలాంటి ఇష్యూలో మహిళ వైపే సానుభూతి చూపిస్తుంటారు. ఎందుకంటే అతను లోబర్చుకున్నాడని, అతనే ఆమెను లైంగికంగా వేధించాడని, అతనే ఆమె జీవితాన్ని సర్వనాశనం చేశాడని, ఎలాగైనా ఆమె వైపే పబ్లిక్ మాట్లాడుతూ ఉంటారు, ఆమె వైపే సానుభూతి చూపిస్తుంటారు. ప్రస్తుతం అరవ శ్రీధర్ ఇష్యూలో కూడా అదే జరుగుతుంది. ఆమె వైపే సానుభూతి చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఆమె మోసం చేసిందా, మోసపోయిందా అనే విషయం గురించి మనం క్లియర్గా మాట్లాడుతున్నాం. మొదట ఎమ్మెల్యేకు టచ్లోకి వెళ్ళింది ఎవరు? ఆమె. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైంది కాబట్టి ఆయనకు కంగ్రాచులేషన్ చెప్దామని చెప్పి కొత్తగా ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆయనకు కంగ్రాట్స్ అని మెసేజ్ పెట్టింది. ఆ తర్వాత అది చూసినటువంటి ఆయన ఈమెకు రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత అదే ఫేస్బుక్లో ఆమె కంటిన్యూగా ఆయనతో చాట్ చేయడం మొదలుపెట్టింది. ఇలా ఎంతసేపు చాట్ చేద్దాం, నీ నంబర్ పంపించు అని ఆయన అడిగాడు. అడగగానే ఈమె వెంటనే నంబర్ పంపించింది. నంబర్ పంపించిన తర్వాత ఇద్దరు చాలా రోజులు మాట్లాడుకున్న తర్వాత ఒకసారి కలుద్దాం అనుకున్నారు, కలిశారు. ఆ తర్వాత అది కంటిన్యూ అయిపోయింది. ఆయన ఈమె ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఈమె రాత్రుళ్ళు ఆయన ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టింది. ఇలా జరుగుతూ ఆఖరికి ఊరోళ్ళ నోళ్ళల్లో నానడం మొదలుపెట్టింది. ఈ ఇద్దరి వ్యవహారం కాస్త రైల్వే కోడులో బచ్చా గారిని అడిగినా చెప్తారు. అతను ఈమెను ప్రేమిస్తున్నాడు, ఈమె అతన్ని పెళ్లి చేసుకోబోతుందట అనే పుకార్లు షికార్లు చేశాయి. దాదాపు సంవత్సరంన్నరగా ఇద్దరు చెట్టా పట్టాలేసుకొని తిరిగారు. ఒక రకంగా పెళ్లి కాని భార్యాభర్తల్లాగా సంసారం చేశారనే మాటలు కూడా వినబడ్డాయి. అయితే ఎక్కడో చెడిన తర్వాత ఇప్పుడు ఆమె నడి రోడ్డు మీదకి వచ్చింది. సోషల్ మీడియాలో ఆయన బట్టలిప్పేసిన భాగోతాన్ని బయట పెట్టింది. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే, జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గలీజ్ పనులు చేశాడు అని అందరూ ఆయన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసరికి మీకు అర్థమైపోతుంది ఆమె మోసం చేసిందా, మోసపోయిందా. ఇక సోషల్ మీడియాలో ఈ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆ కళాఖండాలన్నింటినీ ఆమె ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఇక ఆఖరికి ఫైనల్గా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి, ప్రెస్ మీట్లో నిన్న చాలా విషయాల గురించి ఆమె మాట్లాడింది. అందులో కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుతున్నాం. ఒకటి, మొదట నేను ఆయనకు కంగ్రాట్స్ అని పెట్టింది వాస్తవమే. ఆ తర్వాత అతను నాతో చాట్ చేసిన తర్వాత నా న్యూడ్స్ అడిగాడు అని చెప్పింది. అడిగిన వెంటనే నేను పెట్టకపోతే నా కొడుకుని చంపేస్తానని బెదిరించాడు, నేను తప్పని పరిస్థితుల్లో అలా చేశానని చెప్తున్నాను. సరే అనుకుందాం, తప్పని పరిస్థితుల్లో నువ్వు చేశావు అనుకుందాం. ఆ వెంటనే ఆమె పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదు? అలాగే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చాలా ధైర్యంగా మాట్లాడుతున్న అమ్మాయి ఆ రోజున కూడా ఈ ధైర్యం ఏమైపోయింది? ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి ఉండుంటే, పోలీసులకు కంప్లైంట్ చేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేదా? ఈ క్వశ్చన్ ఒకటి. రెండోది, ఆయన నన్ను దాదాపు సంవత్సరంన్నరగా లైంగికంగా వేధించాడన్నారు. ఒక్కసారి లైంగికంగా వేధిస్తేనే మనం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి, అతని బతుకును బజార్కి ఇడ్చాలి. అదేంటో 1.5 year వీళ్ళు పెళ్లి కాని భార్యాభర్తల సంసారం చేసుకున్న తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి సంవత్సరంన్నర పాటు నన్ను లైంగికంగా వేధించాడు అంటే అర్థం ఏంటి? ఒక్కసారి వేధిస్తే రేప్ అంటారు. ఇక దాదాపు 5 అబార్షన్లు అయిపోయాయి అంటుంది. సంవత్సరంన్నర పాటు నన్ను లైంగికంగా నాపై దాడి చేశాడంటుంది. ఇలా సంవత్సరంన్నర పాటు నువ్వు ఎందుకు చేతులు కట్టుకొని కూర్చున్నావు? పైగా ఆయన ఇంటికి వెళ్ళావు,
ఆయన నీ ఇంటికి వచ్చాడు, ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు, ఇద్దరు ముద్దులు పెట్టుకున్నారు, ఇద్దరు ఒకరికొకరిని కౌగిలించుకున్న ఫోటోలు బయటకు వస్తున్నాయి. మరి హ్యాపీగా ఉన్నావు, సంతోషంగా హ్యాపీగా ఉన్న వాళ్ళను ఎవరైనా లైంగికంగా దాడి చేశారంటారా అనే క్వశ్చన్లు బయట వినబడుతుంది. ఇది సమాజంలో వినబడుతున్న ప్రశ్నలు. నిన్న ప్రెస్ మీట్లో ఆమె ఒక మాట అంది, ఆయన మెడలో ఉన్న చైన్ నేను కొనిచ్చిందే, నేనే గిఫ్ట్ ఇచ్చాను. అలాగే ఆయన తల్లిగారి చేతుకున్నటువంటి డైమండ్ రింగ్ కూడా నేను కొనిచ్చిందే అంది. లైంగికంగా దాడి చేసిన వాళ్ళని, రేప్ చేసిన వాళ్ళకి గిఫ్టులు ఇస్తారా? నాకు అర్థం కాలేదు. మరి మీరు అర్థం చేసుకోండి. లైంగికంగా దాడి చేసిన వాళ్ళకు, ఇష్టం లేకుండా రేప్ చేసిన వాళ్ళకి ఎవరైనా గిఫ్టులు ఇస్తారా? మరి ఇదేం సాంప్రదాయం? అంటే ఆమె చెప్తుంది నేనే కొనిచ్చాను. మరి ఎందుకు కొనిచ్చావు అంటే, ఏదైనా కనబడితే ఆయనకు నచ్చితే నాకు అది కొని అని అంటాడు, నేను కొనిచ్చాను అంది. అంటే ఆ ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తికి 2 తులాలో 3 తులాలో బంగారం కొనుక్కునేంత స్థాయి లేదా? రింగు కొనుక్కునేంత స్థాయి లేదా? ఈమె కొనిస్తే కానీ ఆయన బతకడం లేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆమెకి తెలియాలి. ఇక మరొక సందేహం, ఆమె భర్తకు ఫోన్ చేసి నేను అరవ శ్రీధర్ను పెళ్లి చేసుకోబోతున్నాను, నీకేం ఇబ్బంది లేదు కదా, ప్రాబ్లం లేదు కదా, నాకు డైవర్స్ కావాలి అంటే, మీ ఇష్టం, నువ్వు ఇష్టపడితే పెళ్లి చేసుకో, నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి నేను డైవర్స్ ఇస్తానని చెప్పాడంట. ఆ ఆడియో కాల్ కూడా బయటకు వచ్చింది. మరి నీకు ఇష్టం లేకపోతే లైంగికంగా సంవత్సరంన్నర దాడి చేస్తున్న వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటావు? నీ భర్తకు ఫోన్ చేసి ఎందుకు అడిగావు? నేను అతను పెళ్లి చేసుకుంటున్నాను, నీకేం అభ్యంతరం లేదు కదా, ఇబ్బంది లేదు కదా, నువ్వు నాకు డైవర్స్ కావాలి నాకు ఇమీడియట్లీ అని ఎందుకు ఫోన్ చేసి అడిగావు? అంటే ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఆమె చెప్పాలి. ఇక మరొక సందేహం, నా దగ్గర 500 వీడియోలు ఉన్నాయి, ఒక్కొక్కటి రిలీజ్ చేస్తానంటుంది. అమ్మా, 500 వీడియోలు నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకు రికార్డ్ చేశావు? అంటే ప్రీ ప్లాన్డ్గా ఇదంతా చేసుకుంటూ వచ్చింది. అతనితో కలిసిన ప్రతిసారి అతనికి తెలియకుండా కెమెరాలు పెట్టి ఇక కథ నడిపించింది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే వాట్సాప్ కాల్ ఇతను ఆమెతో మాట్లాడుతూ బట్టలు వేసుకునేటప్పుడు, బట్టలు విప్పేటప్పుడు ఆ వీడియోలు ఉన్నాయి చూడు, దాన్ని చూస్తే ఆ టైంలో ఆయన ఫోన్ చేసింది కాదు, ఈమె ఫోన్ నుంచేలే వీడియో కాల్. మీరు కావాలంటే చూడండి, ఆ పైన స్క్రీన్ చూడండి. అంటే ఈమెనే అతను రెడీ అయ్యేటప్పుడు లేకుంటే ఫోన్ చేసి అతన్ని టెంప్ట్ చేసి ఇక అదంతా తతంగం నడిపించి ఆ వీడియోని స్క్రీన్ రికార్డ్ చేసింది ఆమె. మరి ఇదంతా ఆమె ప్రీ ప్లాన్డ్గా చేసిందేగా. ఇలా అరవ శ్రీధర్ అనే ఎమ్మెల్యేని పట్టుకొని ఆమెకు సంబంధించినటువంటి ఇష్యూలోంచి బయటపడి, అలాగే ఇతనితో అయితే పెళ్ళి లేదంటే గట్టిగా డబ్బులు దండుకొని సైడ్ అవ్వాలనే ఆలోచన చేసింది. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇద్దరి మధ్యన తేడా వచ్చింది. తేడా వచ్చేసరికి ఇక అతన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే మరొక ఆడియో కాల్, 25 కోట్లు ఇస్తే నేను సైలెంట్ అయిపోతా. అలాగే జనసేన పార్టీకి సంబంధించిన ఒక లోకల్ లీడర్ ఈ ఇద్దరి మధ్యన మధ్యవర్తిత్వం చేశాడు. ఇద్దరిని కాంప్రమైజ్ చేసే ప్రయత్నాలు చేశాడు. కానీ ఆమె వినలేదు. ఈ రాయలసీమకు సంబంధించినటువంటి ఒక బడా రాజకీయ నేత ఇంట్లో దీనికి సంబంధించిన డిస్కషన్ జరిగాయి. అలా డిస్కషన్ జరిగిన తర్వాతే ఈ వీడియోలు బయట పెట్టారు. మేమున్నాము, నీకేం పర్లేదు, మేము అన్నీ చూసుకుంటాం, మేము అండగా ఉంటామని చెప్పి ధైర్యం చెప్పిన తర్వాతనే బయటకు వచ్చి ఈమె వీడియోలు పెట్టడం మొదలుపెట్టింది అనేది మన దగ్గర ఉన్న క్లియర్ సమాచారం. అలా వైఎస్ఆర్సీపీ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇష్యూను బయటకు తీసుకొచ్చారు. ఇక మరో విషయం ఏంటంటే, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల దృష్టికి కూడా కొన్ని రోజుల కిందటనే ఇష్యూ వెళ్ళిన తర్వాత వాళ్ళు ముందు జాగ్రత్త పడి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అయ్యా ప్రజాప్రతినిధులు, మీరు జాగ్రత్తగా ఉండండి, భూ కబ్జాలు, అదేవిధంగా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు, అంటే వివాహేతర సంబంధాల దాంట్లోకి మీరు వెళ్ళకండి, కుట్రలు పన్నుతున్నారు, జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళు ముందు జాగ్రత్త ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అలా ఈ ఇష్యూ చుట్టూ రాజకీయ రంగు పులుముకుంది. ఫైనల్గా ఓ ఎమ్మెల్యేని తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టింది. ఇప్పుడు చెప్పండి, ఆమె మోసపోయిందా, మోసం చేసిందా? ఆయన మోసపోయాడా, మోసం చేశాడా? కింద కామెంట్స్ బాక్స్లో మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలపండి.